జాతి అంతా మర్చిపోయినా కూడా తాను మాత్రం ప్రతి ఆగస్టు 15వ తేదీ అలాగే జనవరి 26వ తేదీ అందరం ఆ ఒక్కరోజు మాత్రమే గుర్తుపెట్టుకుంటూ జెండా వందనం చేస్తూ ఆ రోజు మాత్రమే కేరింతలు కొడుతూ ఉంటాం. కానీ ఆ తల్లి మాత్రం ఈ జాతీయ జెండాని రూపొందించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ పింగళ వెంకయ్య గారు, దాని ఆవిర్భావం జరిగి ఇప్పటికి 103 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. బాధాకరమైన విషయం, నేను వచ్చిన తర్వాత తెలిసింది మాతృమూర్తికి కొంచెం స్వస్థత లేక ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని. ముందుగా వారు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ జాతీయ పతాక ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి క్షణాలని భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుడు నేను ప్రార్థిస్తూ, మహాత్ములకి స్మరణమే తప్ప మరణం ఉండదని మనకి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతుంది. 103 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని ఇంకా ఇలా గుర్తుపెట్టుకుని ఈ ఆవిర్భావ మహోత్సవాలని జరుపుతూ ఉన్నటువంటి వారికి దోహదం చేస్తున్నటువంటి మాతృమూర్తి సీతమ్మ గారు, అలాగే ఆ తల్లుల యొక్క ప్రేరణతో ముందుకు నడుస్తున్నటువంటి చిరంజీవి శ్రీకాంత్, ఇలాంటి యువకులందరికీ కూడా ప్రేరణనిస్తూ ఈ కార్యక్రమాలు జరపడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం, అభినందించాల్సిన విషయం. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతి చతికిలబడిపోయింది. ఆనాటి నాయకులందరూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఇవాళ వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతోంది. ఆనాటి మహానుభావులందరూ తమ సంపదనంతా దేశం కోసం అర్పిస్తే ఇవాళ దేశ సంపదలన్నీ నాయకులు వెనక్కి వేసుకుంటున్నారు, కొంతమంది చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆనాటి భారతీయుడు త్యాగానికి పరాకాష్ట, ఈనాటి భారతీయుడు స్వార్థానికి పరాకాష్ట. ఆనాటి భారతీయుడు ఆ అంచున నిలబడి ఉంటే ఈనాటి భారతీయుడు ఈ అంచున నిలబడి ఉన్నాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు కానివ్వండి, సామాజిక పరిస్థితులు కానివ్వండి, చూస్తూ ఉంటే జాతీయ భావన, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనేటటువంటి భావన పోయింది. భారతీయులు అని చెప్పుకొని ఒకప్పుడు గర్వపడ్డ మనం ఇవాళ మనల్ని మనమే అసహించుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఆనాడు తెల్లవాడు పీడిస్తే ఇవాళ నల్లవాడినే పీడిస్తున్నాడు. ఈ దేశీయుడే పీడిస్తున్నాడు. ఇంతకంటే ఏముంటుందండి గొప్పగా మన దేశాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవడానికి? సారే జహా సే అచ్చా మా తుజే సలాం. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదభూమి, జ్ఞానభూమి, ఆహా ఓహో, ఎన్ని బిరుదులు ఉన్నటువంటి ఈ దేశం ఇవాళ ఇలాంటి అధోగతి పాలకు తీసుకుని వెళుతూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అనుకుంటున్నాను. ఇదిగో అభివృద్ధి చెందడం అంటే ఇదేగో ఇలా ఖాళీ కుర్చీలు పెట్టుకోవడం, ఆదివారం కదా అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు లేవడం, రాత్రిపూట 1 గంటకు పడుకోవడం, రాక్షసాహారం భుజించడం, తెల్లవారుజామున సూర్యుడిని కూడా చూడకపోవడం, ఇది మన అభివృద్ధి. భవనాలు కట్టుకోవడమే మన అభివృద్ధి, విశాలమైనటువంటి రోడ్ల నిర్మాణమే మన అభివృద్ధి, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టుకోవడం, పెద్ద పెద్ద ఆకాశ హర్గాలు నిర్మించుకోవడం అభివృద్ధి. ఈ అభివృద్ధిని చూపించుకుంటూ చంకలు కొట్టుకుంటున్నాం మనం. ఏది ఏమైనా ఆ మహానుభావుడు ఆ జాతీయ జెండాను రూపొందిస్తున్నప్పుడు భారతీయతను మొత్తం రంగరించి, ఆ భారతీయతలో ఉన్న గొప్పతనాన్ని, ఆ 3 రంగుల జెండాలు, ఆ కాషాయాన్ని, ఆ శ్వేతం, ఆ తెల్లదనాన్ని, ఆ పచ్చదనాన్ని, ఎన్నో రకాలుగా ఎన్నో భావనలను ఆయన అందులో రంగరించి పోశారు. త్యాగానికి ప్రతీక, సేవకు ప్రతీక, పచ్చదనానికి ప్రతీక, అలాగే సత్వ రజోగుణ తమో గుణాలకి కూడా ప్రతీక. సత్వరజ తమో గుణాలని కరెక్ట్గా నియంత్రించుకోగలిగినటువంటి భారతీయుడి యొక్క గుణగణాలను కూడా, ఔన్నత్యాన్ని కూడా దాంట్లో వారు పెట్టడం జరిగింది. మధ్యలో ధర్మచక్రం, అది ధరించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఇప్పుడు నా శరీరం మీద, నా ఒంటి మీద ధర్మచక్రం ఉందనేది ఆయన విస్మృతి చెందుంటాడు. ఆ జాతీయ జెండాకి ఇలా సెల్యూట్ కొట్టినప్పుడు దాన్ని చూసి కనీసం మనం అరే ఈ ధర్మచక్రం ఉంది కదా, ధర్మాన్ని
మనందరం కూడా పాటించాలనే స్పృహ కూడా మనకు లేకుండా పోతుంది. కాబట్టి కనీసం వీటిని అవలోకనం చేసుకుని, సింహావలోకనం చేసుకుని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికే ఇటువంటి రోజులు, ఇటువంటి ఏమంటారు మన పుణ్య దినాలనండి, ఒక పర్వదినం కానివ్వండి మనకి గుర్తు తెస్తూ ఉంటాయి. అలాగని మనం నిరాశపడకుండా రాబోయే తరాలకి కావలసినటువంటి స్ఫూర్తిని, ప్రేరణను ఇవ్వడానికి తప్పకుండా ఇది దోహదపడతాయి. ఇవాళ కాకపోయినా రేపు మన శ్రీకాంత్ లాంటి యువత మళ్ళీ దీనిని అందిపుచ్చుకొని ఈ పెద్దవాళ్ళ ఆ తల్లులు మరి ఈ వయసులో వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకోలేకనా ఈరోజు నేను కూడా ఇటువంటి కండిషన్లో వచ్చాను. నిలబడలేక టైం గట్టిగా పట్టుకుని ఉన్నాను. బీపీ, షుగరు 2 డౌన్ అయినాయి. వాళ్ళ ఉదయం అడుగులు వేస్తుంటే తడబడుతున్నాయి. కానీ అమ్మకు మాట ఇచ్చాను, నేను పెద్దవాడిని చూడడానికైనా వెళ్ళాలి అని చెప్పి నేను టైంకి బయలుదేరి వచ్చాను. ఆ టైం పంక్చువాలిటీ, కమిట్మెంట్ అనేది విదేశీయులను చూసి మనం నేర్చుకోవాలి. ఎంత మటుకు పాశ్చాత్యులను తిడుతున్నామని పాశ్చాత్యుల్లో కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ నేర్చుకుంటున్నామా? నేర్చుకోకూడనివి నేర్చుకుంటున్నాం, నేర్చుకోవలసినవి నేర్చుకోవాలా. ఎప్పటికీ మరి ఈ జాతి ఆ రకమైనటువంటి బతికి బట్ట కడుతుందో నాకు తెలియదు. కానీ నిరాశ పడకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. పెద్దవాళ్ళంగా ఈ తరంలో ఉన్నాం కాబట్టి మేము కాంటెంపరీ తల్లి మీరు జగదమ్మ గారు మనందరం కూడా కాంటెంపరీ ఉన్న 10 మంది మనం ఎవరైతే ఉన్నామో మరి నిరాశ పడకుండా కొన్ని విత్తనాలు చల్లి వెళితే రేపెప్పుడు అవి మొలకెత్తుతాయనేటువంటి ఆశతో ఇలా మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి పింగళి వెంకయ్య గారికి మొన్నటి వరకు నేను చాలా వారి కుటుంబాన్ని గురించి మా ఊర్లో మాకు తెలిసిన ఆయన పాపం ఆయన పేరు మీద ఆ బట్ల పెనుమరులో ఒక పెద్ద హాల్ కూడా కట్టించారు, పింగళి వెంకయ్య స్మారక భవనం అని. అసలు జాతి ఎంతవరకు గుర్తుపెట్టుకుంది ఆయన్ని, మనం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం జాతీయ జెండాని. ఈ మధ్యన జాతీయ జెండా ఇంటింటికి ఎగరేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. నేను ఎన్నోసార్లు చూశాను, బండి మీద వెళుతూ ఉంటే ఆ బండి మీద జాతీయ జెండా కింద పడిపోతే దాని మీద మళ్ళీ బండి వెళ్ళిపోతుంది, చాలామంది తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చిరిగిపోతుంటే పట్టించుకునేవాడు లేడు, ఎక్కడ ఎగిరిపోతుంటే దాన్ని అందుకునేవాడు లేడు. దానికి ఒక పవిత్రత ఉన్నది, దాన్ని ఒక జాగ్రత్తగా పెట్టుకోవాలనేటువంటి ఇది లేదు. బూటులతో తొక్కేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కప్పేస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళకి కప్పేస్తున్నారు. జెండా ఉంచా రహీ హమారా అని గోండాలే ఎగరేస్తుంటే అది జ్వలిస్తోందా, అది చలిస్తోందా అని రాశాడు ఒక కవి. అలాగే అది జ్వలిస్తోందా, చలిస్తోందా నాకు తెలియదు. అలాంటి జాతీయ జెండా అంటే మనకు దైవంతో సమానం. దైవాన్ని ఎంత పవిత్రంగా పూజ గదిలో పెట్టుకుంటామో అంత పవిత్రంగా పెట్టుకోవలసిన జాతీయ పతాకాన్ని అంత పవిత్రంగా మన హృదయంలో బదిలపరుచుకుని దాని పట్ల సమాజం పట్ల ఎప్పుడూ కూడా బాధ్యతగా మెలగడమే మనం జాతీయ పతాకాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది. అటువంటి భావనలన్నింటినీ కూడా దానిలో ఒప్పించి అటువంటి పతాకాన్ని తయారు చేసిన పింగళి వెంకయ్య గారి ఆత్మ ఎంత క్షోభిస్తోందో. ఏది ఏమైనా వారికి మనందరం కూడా ఈ రోజున ఈ 103వ సంవత్సరంలో మనందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్నప్పటి నుండి మీరు దేశం పట్ల, మనదైనటువంటి సనాతన ధర్మం పట్ల, సమాజం పట్ల అవగాహన పెంచుకోవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ నేల మీద నడవడానికి, ఈ గాలి పీల్చుకోవడానికి, ఈ అవకాశం మనం పొందడానికి ఈ నేల తల్లి మనకి ఎన్నో అందించింది, భరత భూమి. అటువంటి భరత భూమిని ద్రాస్య శృంఖలాల నుంచి విడిపించుకోవడానికి ఎందరో త్యాగధనులు పోరాడితే ఇవాళ మనం ఈ విధంగా నిలబడగలిగాం. అందుకే మన జాతిని చూసి అనుభవజ్ఞుడైనటువంటి మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు, రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం ఎలా ఉండబోతుందో అని ముందే చెప్పారు. వార్ధాశ్రమంలో కనపడుతుంది మనకి. సిద్ధాంతాలు లేని రాజకీయాలు, శీలం లేని విద్య, కష్టపడకుండా సంపాదించాలనుకోవడం, నీతి లేని వ్యాపారం, ధర్మాధర్మ విచక్షణ లేని వినోదం, మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం, సమర్పణ లేని పూజ, ఈ అవలక్షణాలన్నీ అంటుకుంటాయి భారతీయులకన్నా. అది కరెక్ట్గా జరిగింది. కాబట్టి ఇకనైనా మనం మారుదాం. మనం మారకపోతే ప్రకృతి ఏదో ఒక రోజు మనకి బుద్ధి చెప్పి, ఇప్పటికే బుద్ధి చెప్తోంది. తుఫానుల పేరిట, రకరకాల ఉగ్రవాదాల పేరిట, రకరకాలైనటువంటి ఈతి బాధల పేరిట మనకి ఇప్పటికే బుద్ధి చెప్తోంది ప్రకృతి. ఇంకా మనం మేలుకోకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ చూడబోతున్నాం. అందుకని చిరంజీవులు పిల్లలు, మీకు నేను చెప్తున్న విషయం, చిన్నప్పటి నుంచి దేశం పట్ల అభిమానాన్ని పెంచుకోండి, దేశం పట్ల బాధ్యతను కూడా పెంచుకోండి. జపనీస్ చూడండి, వాళ్ళ దేశం అంటే వాళ్ళకి ఎంత ప్రేమ. ఇలాగే జపాన్లో
తీర్థస్వామి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ పిల్లల్ని ఇక్కడ దగ్గరికి పిలిచి, నువ్వు గౌతమ బుద్ధుడిని ఏమని భావిస్తావంటే, నేను ఆయనకు దేవుడిగా పూజిస్తాను. కన్ఫ్యూజియస్ నువ్వేమనుకుంటున్నావు అంటే, ఆయనకు సాధువుగా నేను ఆరాధిస్తాను. గౌతమ బుద్ధుడే రాజే కన్ఫ్యూజియస్ సేనాధిపతి నీ దేశం మీదకి దండేస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. అప్పుడు నా దేశం మీదకి దండేస్తే అప్పుడు నేను కాళ్ళు చేతులు వెరగొట్టి సముద్రంలో బారేయను అన్నాడు. చూసారా, వాళ్ళ దేశం కోసం దైవాన్ని కూడా, తాను నమ్మిన గురువును కూడా లెక్క చేయనంతటి ఒక అఖండమైనటువంటి దేశభక్తి జపనీయులు. మా దేశాన్ని అభివృద్ధి చేసుకునేంత వరకు మేము వివాహాలు కూడా చేసుకోమని పట్టుబట్టి చేసుకున్నారు వాళ్ళు. ఈ రోజు తుఫాను వస్తే రేపటికే గృహాలు నిర్మాణం చేసుకుంటారు. అందుకే ఒక సామెత ఉంది, జపనీయులు పేదవారు, జపాన్ దేశం సంపన్నమైంది, భారతదేశం పేదది, భారతీయులు ధనికులు. అంటే వచ్చిన సంపద అంతా ఇదిగో చూస్తున్నారు కదా, ఈడీలు వస్తున్నాయి కదా, ఆ సంపద అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దేశాన్ని ఏమో పేద దేశంగా పెడుతున్నారు, మనుషులేమో ధనికులు అవుతున్నారు. అదే జపాన్ లో దేశాన్ని సంపన్నం చేసుకుంటారు, వాళ్ళు మాత్రం పేదవాళ్ళుగా జీవిస్తారు. అదండి ఆ దేశానికి మనకి ఉన్నటువంటి తేడా. కాబట్టి చిరంజీవులారా, మీరు అవి నేర్చుకోండి, ఆ భావనను పెంపొందించుకోండి. అప్పుడే ఈ మహానుభావులకి కేవలం దండం పెట్టేసి ఒక దండేసేసి ఒకసారి జేజేలు పలికితే కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నివాళి ఏమిటంటే, మనం కూడా ఒక బాధ్యతాయుతున్న ఒక పౌరుడుగా ఈ దేశం పట్ల ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడే మనం రాణించగలుగుతాం. అప్పుడే ఈ దేశమాత, ఎంతమంది అమ్మా చదివారు ఎప్పుడైనా? ఆ భగత్ సింగ్ దగ్గర నుంచి అనేక మంది ఎలా ప్రాణాలు అర్పించారు. ఒక అల్లూరి సీతారామరాజన, ఆనాడు ఝాన్సీ అయినా, ఆ గాథలు చదవండి. ఈ సినిమాలో ఉన్నటువంటి హీరోలు కాదు, వాళ్ళు నటులు వాళ్ళంతే. అసలు హీరోలు వాళ్ళు. ఆ హీరోలను ఆరాధించండి మీరు, ఆ హీరోలను అభిమాన సంఘంగా పెట్టుకోండి. ఈ హీరోలు కాదు. పిల్లలకు తెలియక వాళ్ళే నిజంగా హీరోలు అనుకుని వాళ్ళ వెంటబడి, వాళ్ళ ఆటోగ్రాఫుల కోసం వెంటబడి నానా రకాల కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదించడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నారు. వాళ్ళు చూపించే దృశ్యాల వల్ల, వాళ్ళు పెట్టే డైలాగుల వల్ల సమాజాన్ని కూడా నాశనం చేసే వాళ్ళు హీరోలు ఎలా అవుతారు? కాబట్టి మీరందరికీ కూడా ఇవాళ పింగళి వెంకయ్య గారి రూపొందించినటువంటి జాతీయ పతాకంలో ఉన్నటువంటి ఏ భావాలైతే ఉన్నాయో వాటిని మీరు కూడా ఉద్దీపింప చేసుకుని మీ జీవితానికి కూడా మీరు అన్వయించుకున్నప్పుడే వారికి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి. ఏమంటారు? నేను అనింది కరెక్టేనా? కరెక్ట్ అని పిల్లల చేతులు ఎత్తండి. పిల్లలు, అది ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత పిల్లలు. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। महातपस्वी జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారికి జై. జై హింద్. సెలవు.